హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలి, ఓకేనా? అండ్ మార్నింగ్ డోర్ తీసి బయటకు రాగానే నా గార్డెన్ మంచి ప్లెజెంట్ సర్ప్రైజెస్ ఇచ్చిందండి. అండ్ చూసారా, హైబిస్కస్ ఫ్లవర్స్, మందార పూలు ఎంత చక్కని కలర్స్ ఉన్నాయో. భలే బాగా అనిపించింది నాకు చూడగానే. నాకు ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ప్లాంట్స్ని చూసుకుంటాను, వాటికి ఫ్లవర్స్ వచ్చినాయా లేదా చూసుకుంటాను. అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే అవి ఎలా ఉన్నాయి, హెల్తీగా గ్రో అవుతున్నాయా లేదా చూసుకుంటాను. మినిమం లెగ్గానే ఒక 5 minutes వాటితో మాత్రం తప్పకుండా స్పెండ్ చేస్తానండి. తర్వాత నా రొటీన్ కానీ ఇంకేదైనా కానీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది ఆఫ్టర్నూన్ అండి. చూసారా, స్కై చూసారా ఎంత బాగుందో. బాగా ఎక్కువ మబ్బులు పట్టేసి వర్షం డ్రిజిలింగ్ తోటి భలే ఉంది స్కై అన్నది. నాకు చాలా బాగా అనిపించింది, అందుకనే షూట్ చేశాను. ఇక్కడ మా పిల్లలకి మిరిండా దొరికింది. ఆ మిరిండా కూడా ఎలా దొరికిందంటే, నిన్న సండే మా హస్బెండ్ ఫ్రెండ్ వచ్చారు, లంచ్కి వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళారు. సో దాని ద్వారా వాళ్ళకి మిరిండా దొరికింది. దే ఆర్ ఎంజాయింగ్ దర్ మిరిండా. ఇక్కడ నుండి నా చాట్ కంటిన్యూ చేస్తున్నాను. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? ఈరోజు సండే కదా, నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు టైం చూసారా, టైం వచ్చేసి 2:05 అయింది. మా హస్బెండ్ తన ఫ్రెండ్ బయటకు వెళ్ళారు శంషాబాద్ దగ్గరికి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఈరోజు లంచ్ ఇంట్లోనే. సో నేను ప్రిపరేషన్స్ అనేది ఏం పెద్ద చేయలేదండి. సింగిల్ పర్సనే, ఫ్యామిలీతో ఏం రాలేదు. జస్ట్ చికెన్ ఫ్రై చేశాను అండ్ బిర్యానీ చేశాను, రైతా అండ్ సలాడ్, అంతే. ఇంతకు మించి ఏం లేదు. ఇంకా 2 అయింది, రాలేదు. నేను పిల్లలు మాత్రం ఫుల్గా లాగించేసాము, తినేసాము. ఇంకా లేట్ అవుతుందో ఏమో తెలీదు. అండ్ ఈరోజు నేను ఏంటి మాట్లాడుతున్నానంటే, యాక్చువల్గా నేను ఈరోజు మా హస్బెండ్తో Q&A చేద్దామని అనుకున్నానండి. తన్ని చాలా బలవంతంగా బతిమాలి చాలా బుజ్జగించి ఒప్పించాను. కానీ వాళ్ళ ఫ్రెండ్ రావడం వల్ల అది చేయడం కుదరట్లేదు. అండ్ బయట గాలి మాత్రం చాలా ఎక్కువ విపరీతంగా వేస్తుంది. ఎందుకు వేస్తుందో తెలియట్లేదు. 5 days నుండి చాలా ఎక్కువ వేస్తుంది. మేబీ ముంబై అటు సైడ్ బాగా ఎక్కువ వర్షాలు ఇట్లా అంటున్నారు కదా. మహారాష్ట్ర అన్నది హైదరాబాద్కి దగ్గరే కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కొంచెం ఇక్కడ కనిపిస్తున్నట్టున్నాయి. అప్పుడప్పుడు లైట్గా డ్రిజిల్ కూడా అవుతుంది, అంతే. అండ్ చాలా చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నాం కదా. ప్రతి ఇంటికి చుట్టాలు ఎలా వస్తారో అలా కరోనా వస్తుంది. ఏం టచ్ చేస్తున్నా భయం వేస్తుంది, ఏం ముట్టుకున్నా భయం వేస్తుంది, ఏం చాలా అర్థం కావట్లేదు. ఎప్పుడు పోతుందో ఏంటో అర్థం కావట్లేదు. మళ్ళీ మన పాత సిచ్యువేషన్స్కి మనం ఎప్పుడు వెళ్తామో కూడా తెలియట్లేదు. ఒకందుకు చాలా మంచిది అనిపిస్తుంది. ఒకవే చూస్తే మనం పిల్లలతో గడపడం వల్ల, మన బిజీ లైఫ్లో వాళ్ళతో మనం ఎంజాయ్ చేయడం, ఇదంతా బాగానే ఉంది. కానీ చాలా ఎక్కువ ఏంటంటే భయమేస్తుందండి. అండ్ మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ అంతా సి విటమిన్ కానీ, జింకోవిట్ కానీ అండ్ విటమిన్ డి కానీ తీసుకోవడం స్టార్ట్ చేసాము విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఓన్లీ. ఇప్పుడు మేము ఉన్న హైదరాబాద్ హౌస్, మా ఇంటి పక్కనే గైనిక్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. దే హ్యావ్ ఓన్ క్లినిక్. మేము ఎక్కడైతే హైదరాబాద్లో ఉంటున్నామో అక్కడ. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారండి. అసలు డాక్టర్స్లా ఉండరు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము వచ్చింది జస్ట్ 2 months కదా కంప్లీట్ అవుతుంది. కాకపోతే నాకు పరిచయం అయ్యి జస్ట్ 1 week టు అంతే, 1 week to 15 days ఆ టైంలోనే పరిచయం అయ్యారు. సో బోత్ ఆఫ్ దెమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఇంటరాక్టివ్ విత్ ఈచ్ అదర్ అనమాట. అండ్ వాళ్ళు సజెషన్ చేశారు.
మీరు కూడా ఫ్యామిలీ అంతే, ఎందుకంటే హస్బెండ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ కదా, తను డైలీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఒక మల్టీ బూస్టర్ కింద యూజ్ అవుతాయండి. మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనం తీసుకునేది విటమిన్ ట్యాబ్లెట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమి ఉండవు. వీఆర్ యూజింగ్ విటమిన్ సి, డి. డి ఈజ్ ఫర్ అల్ట్రా సన్ రేసెస్కి యూజ్ అయ్యేది. అండ్ జింకోవిట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. మీ ఫేస్లో గ్లో వస్తుంది, మన బాడీలో షైనింగ్ వస్తుంది తప్ప వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని చెప్పారు. సో అందుకే యూస్ చేస్తున్నామండి. వీ ఆల్రెడీ స్టార్టెడ్ జస్ట్ 4 days, సారీ నాట్ 4 days, 2 days బ్యాక్ నుండి స్టార్ట్ చేసేసాము. సో ఎవరైనా ఇంకా నాకు తెలిసి నాకన్నా ముందే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు, నేనే లేట్గా స్టార్ట్ చేశాను. ఈ విషయం కనుక ఎవరికైనా తెలియకపోతే ఐఎమ్ సజెస్టింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ యూజ్ దీస్ ట్యాబ్లెట్స్. మీరు జనరల్ స్టోర్స్కి వెళ్ళి విటమిన్ సి, విటమిన్ డి అండ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనగా జింకోవిట్ అనగా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. మనకి ఎంత అవసరమో ఏంటో, ఎంత ఎంజీ అవసరమో వాళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ కదా. అందుకని ఈవెన్ కరోనా వచ్చిన పేషెంట్స్కి కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారండి, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ అవర్ ఫ్యామిలీ వీ హ్యావ్ మతలం ఇన్ అవర్ ఫ్యామిలీ అనక ఇన్ ద సెన్స్ మా అన్నయ్యకి రీసెంట్గానే హీఈస్ కరోనా పాజిటివ్. వాడికి కూడా సేమ్ ఇదే ప్రిఫర్ చేశారు డాక్టర్స్. అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే ఒక యాంటీబయాటిక్ ఇస్తున్నారు వాళ్ళకి, మనం యాంటీబయాటిక్ యూస్ చేసిన అవసరం లేదు. అండ్ ఆక్సోమీటర్ కంపల్సరీ కొనుక్కోవాలని చెప్తున్నారు పల్స్ రేటింగ్ కోసం. అదే మీకు యూజ్ అయితే మీరు కొనుక్కోండి, లేదంటే లేదు, అంతకు మించి ఏం లేదు. బట్ బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకోండి, శానిటైజ్ యువర్ హ్యాండ్స్ ఫర్ ఏం టచ్ చేసినా, ఏం టచ్ చేయాలన్నా టచ్ చేయడానికి ముందు, టచ్ చేసిన తర్వాత 2 times శానిటైజ్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ సోషల్ డిస్టెన్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఎవరైనా తుమ్మినా ఆ గాలిలో ఉండే కొన్ని అది వైరస్ మన మీద పడుతుంది దగ్గిన, అంత డిస్టెన్స్ వద్దు. ఇంకా ఎంత వీలైతే అంత దూరంగా నిలబడండి. 2 feet 3 feet అంటున్నారు, అట్లా కాదు 6 feet అంటున్నారు, అట్లా కాదు, మినిమం అయితే 10 feet దూరంగా ఉండండి, ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. అడిగితే చెప్పండి, మాకు కరోనా బారిన పడదామని లేదు, మేము పని నుండి బయటకు వచ్చాం, ప్లీజ్ అవే ఫ్రమ్ మీ అని చెప్పేసేయండి. నేనైతే అలాగే చెప్పేస్తున్నాను. మీకు వాళ్ళకు వచ్చింది కాకుండా మనం ఎందుకండి వాళ్ళ నుండి మనం తీసుకోవడం, అవునా కాదా? సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఎక్కువ ఎగ్స్ తినండి, వీలైతే 2 eggs ఈచ్ పర్సన్ తినండి, లేదా మినిమం 1 egg అయినా తినండి. ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, అండ్ ఫ్రూట్స్, అలాగే సిట్రిక్ యాసిడ్ కంటైన్ ఉన్న ఫ్రూట్స్ వాడండి. ఇట్లా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ మనం పెంచుకోవడానికి వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ యూ క్యాన్ డూ కదా. అలాగే ఒక యోగాలో పెద్ద హార్డ్ వర్క్ ఏం చేస్తాకెళ్ళదు, జస్ట్ ప్రాణాయామం ఒక్క 10 నిమిషాలు చేయండి, సరిపోతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ 10 minutes స్పెండ్ చేయండి ప్రాణాయామంకి. ఇట్లా వాట్ వీ రిక్వైర్డ్ అన్నది మనకి తెలుసు కదా, ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు, చూస్తున్నాము. సో దీన్ని మాత్రం ఈజీగా తీసుకోవద్దండి, ఇది చాలా చాలా ఎక్కువ భయపెడుతున్న వైరస్ ఇది. అండ్ పిలిస్తే చాలు, పిలవక్కర్లేదు, జస్ట్ దాన్ని ఇట్లా టచ్ చేస్తే చాలు వచ్చేస్తుంది. సో మనకు వద్దండి, మన ఇంటికి మనం తెచ్చుకోవద్దు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన మీద ఆధారపడ్డ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళ బాధ్యత మనదే కాబట్టి మనం రోగాన బారిన పడొద్దు. మనం ఎలా వెళ్తుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఎలా వెళ్తుందండి, మన చేతుల్లోనే ఉంది. మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము, మాస్క్ వేసుకుందాం, శానిటైజ్ చేసుకుందాం, బయట నుండి రాగానే కొంచెం బద్ధకం అనుకోకుండా స్నానం చేసేద్దాం ఏం ముట్టుకోకుండా. ఇట్లావి అన్నీ చేస్తే వైరస్ అనేది మనమే తోలేయచ్చండి బయటికి. మనం
మనమే మనమే క్యూర్ చేసేయచ్చు. మన మెంటల్ స్టాబిలిటీ కానీ ఇవన్నీ మనలోనే ఒక సోషల్ అవేర్నెస్ ఉండాలి. ఒక అవేర్నెస్ ఉంటే ఈ వైరస్ అన్నది ఎప్పుడు దగ్గరికి రాదు. మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచుతుంది, మనము హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. సో అదే చెప్దాం అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం సోషల్ డిస్టెన్స్, శానిటైజింగ్, మ్యాక్సిమం కాదు ఎంత వీలైతే అంత సోషల్ డిస్టెన్స్, శానిటైజింగ్ అండ్ మాస్క్ మాత్రం పల్చటిది వేసుకోకండి. ఎందుకంటే డాక్టర్స్ మొన్న మా మదర్ ఇల్లాని కూడా వార్న్ చేసి ఉన్నారు, ఇంత పల్చటి మాస్క్ వేసుకోకూడదమ్మా, మినిమం 2 to 3 layers కానీ. సారీ, కరోనా దగ్గు కాదు, నార్మల్ దగ్గు, మీతో మాట్లాడుతున్నాను కదా. సో 2 to 3 layers ఉన్న మాస్క్ కానీ ఎక్కువ 6 layers ఉన్న మాస్క్ కానీ యూస్ చేయండి. పల్చడిగా ఉండకూడదు. క్లాత్ మాస్క్ అయితే వెరీ ఎఫెక్టివ్, చాలా మంచిది. డైలీ మాస్క్ మాత్రం వాష్ చేసేయండి. అండ్ మీ ఇంటికి ఎవరైనా కొరియర్ బాయ్స్ వచ్చినా ఎవరు వచ్చినా మాస్క్ వేసుకునే మాట్లాడండి, మాస్క్ తీసి మాత్రం మాట్లాడొద్దు. ఆఫ్టర్ దట్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ హ్యాండ్ వాష్, వాట్ ఎవర్ ఇట్ మే బీ అనేసి చెప్పారండి. మన ప్రికాషన్స్ మనమే తీసుకోవాలి, మన సేఫ్టీ మనమే చూసుకోవాలని చెప్పారు. అది కరెక్టే కదా. ఈరోజు ఇన్ని కేసులు ఇన్ని విధంగా పెరుగుతున్నాయి అనగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్సే లేవండి. అలాగే కార్పొరేటివ్ హాస్పిటల్స్కి వెళ్తుంటే వాళ్ళు పర్ డే ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా మీకు? చాలా ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారండి. సో మన శాలరీకి మన భవిష్యత్తుకి సరిపోయే ఛార్జ్ మాత్రం అది కాదు. సో మీరు మైండ్లో ఇవన్నీ ఉంచుకొని మీ ప్రికాషన్స్ మీరు తీసుకొని పక్క వాళ్ళు కూడా మీరు తెచ్చుకోకండి, అలాగే పక్క వాళ్ళకు కూడా అంటించొద్దు. ఇదే నా హంబుల్ రిక్వెస్ట్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్ అండి, అంతకు మించి ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని కూడా నేను అడగట్లేదండి. మీ అందరిలోనూ ఒక అవేర్నెస్ రావాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అన్న ఒక సిచ్యువేషన్లో ఇది నేను చేస్తున్నాను. అదే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ నోట్స్ మనీ మీద చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం కరోనా పాస్ అయ్యేది మనీ వల్లే. సో ఎవరు ఏం చేసినా శానిటైజ్ చేసుకుని పట్టుకోండి. మనీ తీసుకున్నా మనీ ఇచ్చినా కూడా శానిటైజ్ చేసి ఇవ్వండి. ఇదే చెప్తున్నాను. సో బీ సేఫ్ ఫ్రెండ్స్, బీ స్టే, బీ గ్లోబల్. దట్స్ ఆల్. బాయ్ బాయ్.